దేవుని శక్తిని పొందుకున్న వ్యక్తులుగా ఉండాలి. దేవుని బలమును పొందుకున్న వ్యక్తులుగా ఉండాలి. దేవుని బలము మనకి ఎలా అనుగ్రహించబడుతుందో తెలుసా? దేవుని శక్తి మనకి ఎలా అనుగ్రహించబడుతుందో తెలుసా? దేవుని బలముతో మనం నింపబడాలి అంటే, దేవుని శక్తితో మనం నింపబడాలి అంటే క్రీస్తు వలె నీవు మారాలి. క్రీస్తు యొక్క సమాన సంపూర్ణతలోనికి మార్చబడ్డప్పుడు దేవుని శక్తిని నువ్వు పొందుకుంటావు, దేవుని కాంతిని నువ్వు పొందుకుంటావు. నీకు ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఎవరిని ఇబ్బంది పెట్టినా కానీ దేవుని వాక్యము, దేవుడు నీ తల మీద పెట్టిన అభిషేకము నిన్నెప్పటికీ పడిపోకుండా నిలబడుతుంది. ఎందుకో తెలుసా? నువ్వు క్రీస్తుతో కట్టబడ్డావు గనక, క్రీస్తు శక్తిని పొందుకున్నావు గనక, క్రీస్తు యొక్క బండ మీద నువ్వు కట్టబడ్డావు గనక ఏ సమస్య రండి, దేవుని శక్తి నీకు సర్వాంగ కవచంగా తోడై ఉంటది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కొన్ని సమస్యల ద్వారా బాధపడుతూ ఉంటాం, కొన్ని ఇబ్బందుల ద్వారా బాధపడుతూ ఉంటాం. ఏంటి సమస్య, ఏంటి బాధ, ఏంటి ఇరుకు? చాలా సార్లు నేను కూడా ఆందోళన పడుతూ ఉంటా కొన్ని సమస్యల్లో. కానీ దేవుని మాట మాత్రం మనల్ని ఏం చేయాలి? బలపరుస్తూ ఉండాలండి. దేవుని శక్తి మన మీద ఉన్నప్పుడు, దేవుని అభిషేకం మన మీద ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ మన మీద ఉన్నప్పుడు నువ్వు ఎటువంటి పరిస్థితులకి భయపడవు. దేవునికి స్తోత్రం. ఏ సమస్య అన్నా రావచ్చు, ఏ ఇబ్బంది అన్నా రావచ్చు, దేవుని బిడ్డలు వాటిని ఎదుర్కొంటారు తప్ప వాటిపై విజయాన్ని పొందుతారు తప్ప అపజయాన్ని ఎప్పటికీ పొందలేరు. మోషే యుద్ధానికి వెళ్ళినప్పుడు, మోషే చేతులెత్తినప్పుడే వారికి విజయం కలిగింది. అంటే దాని అర్థం ఏందో తెలుసా? దేవుని శక్తి మోషే మీదకి వచ్చినప్పుడే వారు విజయాన్ని పొందగలిగారు. అలాగనే నీవు కూడా మోకాళ్ళ ప్రార్థన చేయగలిగిన అనుభవం నువ్వు నేర్చుకోవాలి. ఆ ప్రార్థనలో నువ్వు దేవుని ఎడల శక్తిని పొందుకుంటావు, బలాన్ని పొందుకుంటావు. చాలా మంది ప్రార్థన చేసే అనుభవం ఉండదండి. ప్రార్థన ఎందుకు చేయమంటాడంటే దేవుడు శక్తిని పొందుకునేందుకు ప్రార్థన చేయమంటాడు, బలాన్ని పొందుకోవాలి. మనకి శక్తి ఎక్కడ కలుగుతుంది అంటే ప్రార్థనా జీవితంలో. మనకి బలం ఎక్కడ కలుగుతుంది అంటే ప్రార్థనా జీవితంలోనే. మనం ఎప్పుడు బలవంతులుగా ఉంటామయ్య అంటే ప్రార్థన ద్వారానే మనము బలవంతులుగా ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మనకు సర్వాంగ కవచం వంటి దేవుని శక్తి కావాలి అంటే మనం ప్రార్థన చేసే అనుభవం మనము నేర్చుకోవాలి. ప్రార్థన అనుభవంలో మనము నడిపించబడాలి. ప్రార్థన యొక్క అనుభూతిలో మనము ముందుకు కొనసాగాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటది కదా, జెరుబ్బాబెలు గురించి మనం వింటాం. జెరుబ్బాబెల్ని దేవుడు గద్దిస్తుంటారు, ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలా, నా బిడ్డని నీవు అడ్డగించుటకు ఎంతటి దానవు, ఇప్పుడే నీవు చదును భూమిగా మారుదువుగాక. మన జీవితాల్లో జెరుబ్బాబెలు పర్వతాల వంటి సమస్యలు ఉంటాయి. జెరుబ్బాబెలు వంటి చూసి ఆందోళన పడే స్థితులు మన జీవితాల్లో అనేకమైనవి ఉంటాయి. అది ఏదైనా కావచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఓ గొప్ప పర్వతమా, నా బిడ్డల కింద నీవెలా మారుదువుగాక, చదును భూమిగా మారిపోవుదువుగాక. ఒక కొండనే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నిన్ను ఎదగనీయకుండా కొన్ని సమస్యలు అడ్డుకుంటున్నాయా? లేదంటే లేనిపోయిన పరిస్థితుల ద్వారా దేవుళ్ళు ఎదగలేకపోతున్నావా? దాని అర్థమైందో తెలుసా? నీకు సర్వాంగ కవచం లాంటి దేవుని శక్తి నీలో లేదు. ఆ శక్తిని నువ్వు పొందుకోవాలి అంటే ప్రార్థనా జీవితం నీ జీవితంలో ఉండాలి. ప్రార్థన చేసే అనుభవం నేర్చుకోవాలి. అప్పుడే నువ్వు ఏ సమస్య మధ్య ఉన్నా, ఏ బాధ మధ్య ఉన్నా, ఏ ఇబ్బందుల మధ్య ఉన్నా నా దేవుడు నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఆ విధంగా మనం ప్రీతికరమైన వ్యక్తులుగా ఉండాలి. ఒక ఆమె ఒక సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. ఒక ఆమె ఏం చేసిందయ్యా అంటే
ఒక సహోదరి నాతో ఎన్ని రోజుల నుండో ఒక సమస్య చెప్తూ ఉంది. దాని నిమిత్తం ప్రార్థన చేయండి పాస్టర్ గారు, దాని నిమిత్తం ప్రార్థన చేయండి, ఆ సమస్య ఎలాగైనా తొలగిపోవాలి, ఆ సమస్య నా నుండి ఎలాగైనా దూరపరచబడాలి అని చెప్పి అంటుంది. కానీ సమస్య చెప్పట్లా. ఆ సమస్య వస్తుంది పాస్టర్ గారు, ఆ సమస్య ఏంటో అర్థం కావట్లేదు అంటుంది, సమస్య చెప్పట్లా. ఆమె అలానే సమస్య చెప్పకుండా నేను ఒక రోజు అడిగాను, అమ్మా నువ్వు సమస్య చెప్తున్నావు కానీ సమస్య ఉంది సమస్య ఉంది సమస్య ఉంది అంటున్నావు కానీ ఏంటి నీ సమస్య, ఏంటి నీ బాధ, ఏంటి నీ ఇబ్బంది? చెప్పకూడదులే పాస్టర్ గారు అంటది. చెప్పకూడదు అనుకున్నప్పుడు సేవకుడి చెప్పకూడదు, మౌనంగా మనసులో పెట్టుకొని ప్రార్థన చేసుకోవాలి. చెప్పినప్పుడు సేవకుడికి పూర్తిగా చెప్పాలి, లేదంటే సేవకుడికి చెప్పకూడదు. నీకేదైనా సమస్య ప్రార్థన అవసరం అవుతున్నప్పుడు పూర్తి వివరం చెప్తేనే కదండి. ఇప్పుడు బస్సు ఎక్కినప్పుడు ఏదో కూర్బాన్ ఏమంటారో నువ్వు పోయే ఊరు అడుగుతావా? ఏ ఊరో చెప్తా. అలానే సేవకుడికి చెప్పేటప్పుడు నీ సమస్య ఏదో చెప్పాలి. ఆ మాటది కదా, చెప్పకూడదులే పాస్టర్ గారు అన్నది. ఏం చెప్పకూడదు? మాకు టెన్షన్ పడతా. సమస్య అంటే ఏంటి, నీ సమస్య పరిష్కారం ఎట్ట కలుగుతుంది అనంటే అడిగితే అప్పుడు చెప్పింది కదా, అది అడిగితే అడగ్గా అప్పుడు చెప్పింది ఏంటంటే, నేను మర్చిపోయి మా మనవరాలకి అంతరం వేయించా. ఏం చెప్పింది? నేను దేవుళ్ళో ఉంటా కూడా మా మనవరాలకి అంతరం వేపిస్తే ఆ పిల్లకి జ్వరం వచ్చింది. ఆ జ్వరం మీద హాస్పిటల్ తీసుకెళ్తే అది 10 రోజుల దాకా తగ్గల. ఆ మాట నువ్వు చెబితే నువ్వు ఎక్కడ తిడతావోనని నేను చెప్పకుండా సమస్య అంటున్నా. ఇప్పుడు చాలా నీకు నేనెందుకు తిడతాను? ఆ సమస్య చెబితే ఆ సమస్యను ప్రార్థన చేస్తా. అంటే ఆమె జీవితంలో ఏమి లేదు, శక్తి లేని జీవితం, మృతమైన జీవితం అంటుంది. మా మనోరాలకు మర్చిపోయి నేను ప్రార్థనకి వెళ్ళేదాన్ని కానీ పాస్టర్ గారు, కానీ మా మనోరాలకు మర్చిపోయి నేను అంతరం వేయించాను. మరి ఆ మాట ఎప్పుడో చెప్పొచ్చు. చాలా మంది భక్తిలో ఎలాగున్నారయ్య అంటే ఎదుగుదల లేని వ్యక్తులుగా ఉన్నారు. సేవకుడు కాడా, డాక్టర్ కాడా, లాయర్ కాడా ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు. ఎందుకంటే నీ సమస్యకి పరిష్కారం అనేది రాదు. ఒక ఆమె డాక్టర్ కాడికి పోయి ఆ గుండెలో నొప్పి అయితే చెప్పుకోవటానికి బాధపడి ఏదో నొప్పి చెప్పిందంట. ఆ ఒకదానికి మాత్రలు పోయి ఆ డాక్టర్ ఇంకో దానికి ఇచ్చిందంట. ఇచ్చిన మాత్రలు మింగిన పరిస్థితి ఏంది? స్తోత్రం. సమస్య ఒకటైతే బాధ ఒకటి, తగ్గట్లేదని మరుసటి రోజు వస్తే ఆమె నీ ప్రాబ్లం ఏందమ్మా అంటే గ్యాస్ అందంట. మళ్ళీ రాసి ఇచ్చిందంట అయ్యే మాత్రలు. అవి మింగిన కాడ నుండి తగ్గట్లేదు. అప్పుడు సమస్య చెప్పకుండా నీ సమస్యకి మందులు దొరుకుతాయా? దొరకదు. అలానే ఆత్మీయ జీవితంలో కూడా దేవుని ఎదుట ఉన్న నీవు అటువంటి భక్తి లేని వ్యక్తిగా నీవు ఉండకూడదు. దేవునిలో ఎదుగుతున్న వ్యక్తులు ఎలాగుండాలి అంటే శక్తిమంతులుగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి. పేతురులాగా ఉండకూడదు. పేతురు నీళ్ళలో నడిచేటప్పుడు దేవుడు ఏమంటాడు? పేతురా నువ్వు నిలబడు నాయన, రానాయనా అంటాడు పేతుర్ని. పేతురు కొంత దూరం పోయిన తర్వాత ఏందో నేను నీళ్ళ మీద నడుతున్నానని అనుమానపడ్డాడు. చాలా మందికి అటువంటి అనుమానాలు ఎక్కువ. దేవుడు కార్యం చేస్తాడని మొదటి రోజు దేవుడికి దృఢంగా చెప్తారు, కానీ మరుసటి రోజు దేవుడు చేస్తాడు లేదు. అనుమానాలు అంటే భక్తిలో ఏమి లేదు, శక్తి లేదు. భక్తిలో ఏమి లేదు. దేవుని శక్తి నీకు తోడై ఉన్నందున నీలో ఏం కలుగుతుందో తెలుసా?
నీలో అటువంటి పరిస్థితులు అనేది కలుగుతుంది. అనుమానాలు ఎవరికి కలుగుతాయో తెలుసా? భక్తిహీనులకు కలుగుతాయి. అనుమానాలు ఎవరికి కలుగుతాయో తెలుసా? అల్ప విశ్వాసులకు కలుగుతాయి. ఎవరికి కలుగుతాయో తెలుసా? దేవుల్లో ఎదుగుదల లేని వ్యక్తులకి అనుమానాలు కలుగుతాయి. దేవుని శక్తిని పొందుకున్న వారికి ఎప్పుడు అనుమానాలు ఉండవు. దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు విడిపిస్తాడు, దేవుడు నన్ను రక్షిస్తాడు అనే విశ్వాసమే ఉంటుంది తప్ప దీని నుండి నేను విడుదల పొందలేను, దీని నుండి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోడు, దేవుడు నా నుండి విడిపించడు అనే మాటలు దేవుని బిడ్డల నోట నుండి రాదు. వచ్చిన వారి హృదయములో అటువంటి మనసు ఉండదు. ఎందుకంటే ఒక ధైర్యం, దేవుడు చేస్తాడు, దేవుడు విడిపిస్తాడు. అట్లా నమ్మకంగా ఉండి నేను చాలా సమస్యల నుండి బయటపడ్డాను. చాలా సమస్యలు. మాకు 3 లక్షల రూపాయలు అప్పు ఉంది. ఒకటే అనుకున్నా, ఏమో తెలుసా, దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు. అయితే జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, మా తాతల కాలంలోది కాలువ పక్కన మాకు కూడా తెలియదు, పిచ్చి కాలువ. దాని పక్కన మున్సిపాలిటీది ఏదో ఒక 5 సెంట్లు ఉందంట మాది. కాలువ కానుకొని సొసైటీ మాకు కూడా తెలియదు. దాని పేపర్లో కూడా మా కాళ్ళు. అయితే వాళ్ళు వచ్చి ఆ స్థలం అడిగారు. ఆ స్థలం అడిగితే అసలు మాకే తెలియదు, ఎక్కడ ఉందయ్యా అంటున్నాం మేము. దేవుని మహాకృప ఏందో తెలుసా? ఆ పేపర్లు వాడే పుట్టించుకొని 5 సెంట్లు రాపించుకొని వాడు 5 లక్షలు ఇచ్చి వెళ్ళిపోయాడు. పెళ్లి అయిపోయింది, పేరెంట్ అయిపోయింది, అప్పులు కూడా పోయింది. దేవునికి స్తోత్రం. అంటే మేము పొందుకున్న ప్రార్థన శక్తి అనేది మమ్మల్ని ఏం చేసింది? ఆందోళన పడనివ్వలేదు. నేను ఉదయం లెగిస్తే నైట్ 10ంటికి కూర్చున్నానంటే 1 గంట అయితే, ఒక్కోసారి 2 అయితే, ఒక్కోసారి 3 అయితే ప్రార్థనలో లేచేసరికి. దేవుడి దయ వల్ల నన్ను మోసం చేయాలనుకున్న వాళ్ళకి అసలు నన్ను మోసం చేయలేరు. వాళ్ళ వల్లే కాదు, దేవుడు రానేడు ముందు. ఈ మధ్యకాలంలో చెప్పకూడదు, ఈ మధ్యకాలంలో ఒకరు మనల్ని కాస్తంత వేరే దోవ పట్టించాలని చూశారు, కానీ దేవుడు దాన్ని జరిగించాల. నన్ను మోసం చేయాలని చాలా మంది ప్రయత్నాలు చేశారు, కానీ దేవుని జ్ఞానము నన్ను ఎన్నటికీ మోసపోలేదు. హిట్లర్ అంటారు నన్ను. అంటే దేవుని కృపను బట్టి ఆ జ్ఞానంతో దేవుడు నన్ను నడిపిస్తాడు. నన్ను నడిపించిన వాళ్ళు లేరండి, నాకు నేర్పించిన వాళ్ళు లేడు. చాలా మంది కన్నా గురువు ఉన్నాడు, నేర్పించే వాళ్ళు ఉన్నారు. ఎడాపెడగా పెరిగిన చెట్టు ఇది. కానీ దేవుడు నన్ను ఎక్కడ ఎలా నిలబెట్టాలో, ఎక్కడ ఏ విధంగా బలపరచాలో దేవుని శక్తి నన్ను ఏం చేస్తుంది? ముందుకు నడిపిస్తుంది. ఇప్పటికీ నేను సమస్యను చూసి భయపడ్డా. సమస్యను చూసి ఏ రోజు నేను భయపడ్డా, ఇరుకుని చూసి ఏ రోజు భయపడ్డా. అలాగే మీరు ఉండండి. నా 3 లక్షలు ఆడా, తీర్చలేని పరిస్థితి ఆడా, తెలియని స్థలం కొరకు ఆయన రావటం ఏంది, 5 లక్షలు ఇచ్చి ఆయన పోవటం ఏంది, జరిగిన పరిస్థితి పేపర్లు కూడా ఆయన పుట్టించుకున్నాడు. నువ్వు ఏ సమస్య మధ్య ఉన్నా, ఏ బాధ మధ్య ఉన్నా, ఏ ఇబ్బంది మధ్య ఉన్నా, దేవుని మీద భారమై, దేవుని మీద ఆధారపడండి. దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ప్రతిఫలమిస్తాడు. ఏ సమస్య మధ్య ఉన్నా దేవుడు నీకు బహుమానంగా నిలిచి, నీ ఎదుట నిలిచి సాతానుతో యుద్ధం చేస్తాడు. సౌలు అంటాడు దావీదుని, ఒరే నీకు రక్షణ కవచం లేదు, ఎంత అడిగి వాడినే ఎదిరిస్తారా నువ్వు అంటాడు. అన్నలేకపోయి గుహల్లో దాక్కున్నాడు. ఈడైపోయిండ్రా, ఈడు చచ్చిన తర్వాత పోయి గూడిచి పెడదాం అనుకున్నారు దావీదుని. దావీదుకి ఆ సర్వాంగ కవచం వేస్తే దాంట్లో మునిగిపోయింది మనిషి, కనపడట్లా. దావీదుకేమో అదేమి లేదు. దావీదు అంటాడు కదా, యుద్ధం యెహోవాదే, నా వెనక వచ్చువాడు
బలవంతుడు. నువ్వు సమస్యతో ఏం చెప్పాలో తెలుసా? బాధ వచ్చినప్పుడు ఏం చెప్పాలో తెలుసా? నా వెనక ఉన్నవాడు బలవంతుడు అని చెప్పండి. సాతానుడు నిన్ను శోధించాడు అనుకోండి, నిన్ను బాధ పెట్టాడు అనుకో, నిన్ను ఇబ్బంది పెట్టాడు అనుకో, ఒరే నా వెనక ఉన్నవాడు గొప్పవాడు, నా వెనక ఉన్నవాడు శక్తిమంతుడు, నువ్వు నన్నేమి చేయలేవు. ఏ సమస్య నీ మధ్య ఉన్నా, ఏ బాధ నీ మధ్య ఉన్నా, ఏ ఇరుకు నీ మధ్య ఉన్నా, ఏ విపత్తు నీ మధ్య ఉన్నా కానీ దేవుని బిడ్డలకి ఎప్పుడు మేలే జరుగుతుంది తప్ప కీడు ఎన్నటికీ జరగదు. ఎందుకో తెలుసా? నీతో ఉన్నవాడు అనువాడు, నీతో ఉన్నవాడు గొప్పవాడు, నీతో ఉన్నవాడు పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు నీ యందున్నాడు గనక ఏ సమస్య అయినా నిన్ను తాకలేవు. ఎందుకో తెలుసా? సర్వాంగ కవచం వంటి దేవుని శక్తి నీకు తోడైంది గనక. ఆ శక్తిని పొందుకోవాలంటే ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తే చాలు, దేనికైనా నీ పరిష్కారం కలుగుతుంది. చాలా మంది అన్న ప్రార్థన చేసుకుంటున్నావమ్మా అంటే, చేసుకుంటున్నానన్నా, పడుకొని 1 నిమిషం చేసుకుంటా, పడుకొని కొంతమంది పడుకొని చేసుకోలేక ఒక ఆమెను అడిగితే, అమ్మా నువ్వు రోజుకొచ్చి ఎన్ని గంటల ప్రార్థన చేస్తావంటే, ఎంత నీకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు దేవుని కొరకు 1 అర్ధ గంట నీ కుటుంబం కొరకు ఏ రోజన్నా ప్రార్థన చేశారా? మన కుటుంబం నిమిత్తం ఏ రోజన్నా మోకరించి ప్రార్థన చేయగలిగారా? మనం చేసే ప్రార్థన ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు శక్తిని ఎప్పుడు పొందుకుంటావయ్యా అంటే మోకరించి ప్రార్థన చేసినప్పుడే. మోషే 2 చేతులు పైకెత్తినప్పుడే ఆ యొక్క సైన్యానికి ఏం కలుగుతున్నాయి అంటే విజయం కలుగుతుంది. చేతులు దించినప్పుడు ఏం కలుగుతుంది అంటే అపజయం కలుగుతుంది. అలానే మన జీవితంలో కూడా ఆఖరికి ఆ మోషేకి ఏం చేశారో తెలుసా? వాళ్ళు తెలివిగా ఆ చేతులు దించినప్పుడు అపజయంగా, ఒరే ఒక గులకరాలు పెద్దరాళ్ళు తెచ్చి పెట్టండి ఆ చేతుల కింద అన్నారు శిష్యులు. పెట్టిన తర్వాత వారికి ఏం కలిగింది? విజయం కలిగింది. నీవు మోకరించి చేతులెత్తి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ యొక్క ప్రతి పరిస్థితికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సమాధానాన్ని ఇస్తాడు. అనుభవం నేర్చుకోవాలి. మీరు భక్తి చేస్తున్నామంటే గొప్పతనం కాదమ్మా. భక్తి చేస్తున్నామంటే ఏదో తాత్కాలికంగా ఎదుగుతున్నామంటే అది గొప్పతనం కాదు. భక్తిలో ఎదగాలి, దేవుని శక్తిని పొందుకోవాలి. దేవుని యొక్క భక్తిలో మనం ఎలాగుండాలంటే శ్రేష్టమైన వ్యక్తులుగా మనం ఉండాలి. అప్పుడే మనం ఉన్నతమైన స్థితిని పొందగలం. రెండో మాట అదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. 14వ వాక్యం, కట్టుకొని చాలు. రెండోదిగా, మొదటిగా మనం ఏం చేయాలి? సర్వాంగ కవచం అనే దేవుని శక్తిని మనము ధరించుకోవాలి. రెండోదిగా ఏం చేయాలి? దట్టి అంటే అంటే దాని అర్థం ఏందో తెలుసా? సత్యాన్ని నీవు గట్టిగా పట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎప్పుడన్నా నీకు ఏదన్నా సమస్య వచ్చిందనుకోండి, దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసే అనుభవం నువ్వు నేర్చుకోవాలి. చాలా మందికి ఆ అనుభవం ఉండదు. ఒక సేవకుడు ఒక చోట కోటానికి వెళ్ళాడంట. పెద్ద సేవకుడు అతను అంటాడంట, ప్రభువా ఇంతవరకు నేను చాలా నన్ను బహుబలంగా వాడుకున్నా, నన్ను గణపరుస్తున్నా. ఇప్పుడు నాకు సాయంత్రానికి ఓపిక లేదు, నేను సాతానుగాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ సేవకుడి యొక్క గొంతుని ఒత్తేస్తున్నాడు. అంటే మాట్లాడలేకుండా ఆ సేవకుడేమో ఇంకా కాసేపట్లో వాక్యం చెప్పాలి, ప్రిపేర్ అవ్వాలి. సాతానుగాడు ఏం చేస్తున్నాడు అంటే హృదయాన్ని గలిబిలి పరుస్తున్నాడు ఆ పాస్టర్ గారికి. పాస్టర్ గారేమో గదిలో కూర్చొని స్తోత్రం అనుకుంటున్నాడు. కానీ సాతానుగాడు ఏం చేస్తున్నాడు? ఆ స్తుతి రానికుండా చేస్తున్నాడు. ఆ దేవుడిని ప్రార్థించానో రానికుండా చేస్తున్నాడు. ఆ సేవకుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా సేపట్లో 1000 మంది కూర్చున్నారు. ఆ 1000 మందికి దేవుని వాక్యం చెప్పాలి, ఆ 1000 మందికి దేవుని పని చేయాలి. ఆసక్తిగా ఉన్నాడు, కానీ శరీరం మాత్రం సహకరించట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా సేపట్లో వాక్యం చెప్పాలి.
గొంతు లేదు, గొంతు పట్టేసింది, శరీరం అసహనానికి గురైపోయింది, నీరసం వచ్చేసింది శరీరంలో. ఇంకా సేపట్లో, ఇంకా 10 గంటలు, ఇంకా ఒక అర్ధ గంటలో వాక్యం చెప్పాలనగా దేవుని ఆత్మ అతన్ని దర్శించింది. సేవకుడితో ఏమంటుందో తెలుసా? పాలయాంగిచో తెలుసా మీకు? పాలయాంగిచో గారితో దేవుడు మాట్లాడి, అమెరికా దేశములో మారుమూలలు వాడబడుతున్న బహు దైవజనుడు ఆయన. పాలయాంగిచో గారు మన దేశానికి వస్తా అంటే పోలీసులు ఒప్పుకోలే. నీకు మేము సెక్యూరిటీ ఇవ్వలేమయ్యా. ఎంత సెక్యూరిటీ కావాలో ఆయన వస్తే. పేపర్ వేసుకొని, ఉదయం పూట పేపర్ వేసుకొని సాయంత్రం వార్త చేశాడు పాలయాంగిచో. నా వయసు నుండి 17 సంవత్సరాల నుండి నాలాగే సేవకొచ్చాడు ఆయన కూడా. అమెరికా దేశంలో ఆయనకున్న మందిరం ఎవరికీ లేదు, అంత పెద్ద మందిరం. కానీ ఆయన చనిపోయారు. ఆయన తర్వాత వేరే వాళ్ళకి అది అప్పగించబడింది. ఆయన అంట ఒకరోజు, అయ్యా ఇంకా నేను బోధించాలి లేదని ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు కదా, పాలయాంగిచో నీవు వాగ్దానం ఎందుకు ప్రార్థించట్లేదు? నా వాక్యం బలమైనదని నీకు తెలియదా? నా వాక్యం శక్తి కలిగిందని తెలియదా? వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థించు, వాడు మటుమాయమైపోతాడని చెప్పానంట. దేవునికి స్తోత్రం. అప్పటిదాకా బాగున్న వ్యక్తి ఒక్కసారిగా ఇంకా పాలయాంగిచో గారి నోటికి ఇంకా వస్తుంది, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, యెహోవా బలవంతుడు, ఆయన నిన్ను నిర్మలపరచును అని చెప్పి ఎప్పుడైతే వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేశాడో ఎక్కలేనంత శక్తి పాలయాంగిచో గారి శరీరంలోనికి ఆవరించింది. ఆయన వాక్యము చెప్తే అప్పటికప్పుడు అనేక మంది బాప్తిసాలు పొందారంట. నీ శరీరం మైనస్ కావచ్చు, నీ శరీరం నీకు సహకరించకపోవచ్చు. దేవుని సత్యమైన వాక్యాన్ని నీవు చేపట్టుకొని ప్రార్థన చేయాలి. యేసన్న గారు కూడా, సురేష్ అయ్య గారు అక్క చేసే సేవ, అక్క ఇప్పుడు ప్రెసిడెంట్ సేవలో ఉన్నారు కదా, దాని యొక్క యజమానుడు 10,000 మంది సంఘం అది. సురేష్ అయ్య కొత్తగా వచ్చినప్పుడు ఎంతమంది అని అంటుంది, ఒక పట్టేసుకొని ఇట్లా చేసేటప్పుడు సురేష్ అయ్య అనేవాడు అంట, ఎవరన్నా కొత్త వ్యక్తి వస్తే స్తోత్రం స్తోత్రం పరప్రభ, ఈ రోజు ఒక వ్యక్తిని నడిపించేవయ్యా నీకు స్తోత్రం అనుకునే వాళ్ళంట. కానీ ఒక ప్రవక్త వచ్చి ఆ సేవకుడి కాడికి వచ్చి ఒక ప్రవచనం చెప్పాడంట, ఈ యొక్క పరిచర్యను దేవుడు దీవించబోతున్నాడు, ఈ పరిచర్య మీద దేవుని యొక్క శక్తి నిలిచి ఉన్నది అని చెప్పిన కారు నుండి ఇంకా సురేష్ అయ్య అదే వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన, నువ్వు దీవిస్తానన్నావుగా నన్ను దీవించు, నువ్వు దీవిస్తానన్నావుగా నన్ను దీవించు. 15 రోజులు ఫాస్టింగ్, 40 రోజులు ఫాస్టింగ్, 70 రోజులు ఫాస్టింగ్. అసలు ఆయన ఫాస్టింగులతోనే బ్రతికాడు ఆయన. ఎవరన్నా బాధ చెప్పారంటే 5 రోజులు ఫాస్టింగ్, ఎవరన్నా ఇబ్బంది చెప్పారంటే 3 రోజులు ఫాస్టింగ్, ఏం లేదంటే సంఘం కొరకు 4 రోజులు ఫాస్టింగ్. ఇంక ఇదే ఫాస్టింగ్ జీవితం సేవకుడికి. అయితే ఒకరోజు ఒకళ్ళు అడిగారంట, పాస్టర్ గారు మీరింత ఫాస్టింగ్ చేస్తున్నారు కదా, మీకేంటి ప్రయోజనం అంటే, నా కడుపు ఎంతైతే మాడిపోద్దో నా సంఘం అంత సువర్ణంగా ఉంటది అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగునే ఎప్పుడైతే మన జీవితం దేవుని వాగ్దానం చేత కట్టబడిద్దో ఇంకక్కడి నుండి ఆయన సేవ గొప్ప చేయబడటం ప్రారంభమైందంట. దేవునికి స్తోత్రం. యూట్యూబ్లో కానీ ఆ రామగుండంలో కానీ ఆయన పేరు ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో మోగుతూనే ఉంటదంట. దేవునికి స్తోత్రం. అటువంటి సేవ చేశాడు ఆయన. అయితే ఈ మధ్య కాలంలో మనకు కూడా ఒకళ్ళు ప్రవచనం చెప్పారు, అదే ప్రార్థన చేస్తున్నాను నేను కూడా, లేపబడాలయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ప్రవచనం చెప్పాడు ఒక దైవజనుడు నాతో, నిన్నవలేలుగా దేవుడు వాడుకోబోతున్నాడు అన్నాడు, ఉన్నతమైన శిఖరాలు నువ్వు తొక్కబోతున్నావు అన్నాడు, ఉన్నతమైన మార్గాల వైపు నేను నడిపించబోతున్నాడు దేవుడని మొన్న ఈ మధ్య కాలంలో చెప్పాడు ఆ ప్రవచనం. దాన్ని బట్టి నేను ప్రార్థన చేయటం ప్రారంభించా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
దేవుడు మనల్ని ఎప్పుడైతే ఒక వాగ్దానం ద్వారా బలపరిచినప్పుడు ఆ వాగ్దానాన్ని పట్టి ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. మనం సంవత్సరానికి ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు నీకేదైనా సమస్య ఉందనుకో, యేసయ్యా నువ్వు బలవంతుడు అంటగా, దావీదును గాయపడిన హస్తంతో ముట్టావు కదా, దావీదును గొప్ప చేసావు కదా, నా సమస్య నుండి నీవు నన్ను విడిపించయ్యా. కీర్తనల గ్రంథం అంతా చదవండి, అక్కడ రాయబడిన మాటలు ఏందో తెలుసా? ఎప్పటికప్పుడు దావీదు దేవుణ్ణి గణపరుస్తూ ప్రార్థన చేసేవాడు. నువ్వు గొప్ప దేవుడివయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడివయ్యా, నువ్వు చేయదగిన దేవుడివయ్యా అని చెప్పి ప్రార్థన చేయాలి తప్ప, కొంతమంది ప్రార్థన వెరైటీగా ఉంటదండి. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, వారి ప్రార్థన ఎట్టుంటుందో తెలుసా? నిన్ను అడిగా నాకింతవరకు కార్యం చేయకపోతే ఆ పక్కన నాకేమో మంచిగా కార్యాలు జరుగుతున్నాయి, నాకేమో జరగకపోతున్నాయి అని చెప్పి అడిగే వాళ్ళు లేరు దేవుణ్ణి. వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయటమేమో కానీ ఈ వాగ్దానాలు ఎక్కువ దేవుని కాడ. ప్రార్థనలు అలాగే ఉంటాయి. ఇంకా అంటది కదా, ఏమో నిన్న కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చిందయ్యా అని అంటే, అవునయ్యా నిజమయ్యా ఎస్ అయ్యా అన్నదేమా. మా పాస్ గారు తీరా మూసి కాసేపు ఉండి అంటాడు కదా, ఆ కాడికి వచ్చామ్మా, అది గృహ కూడిక ఏ కూడిక? చాలా మందికి ప్రార్థన చేసే విధానంలో కూడా తెలియదు. వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. దేవుని శక్తిని మనం పోల్చి ప్రార్థన చేయాలి. మన దేవుని ఎదుట అనేకమైన శక్తి కలిగిన మాటలు ఉంటాయి వాక్యాలు. అయ్యా నువ్వు భక్తి కలిగిన వాడు, ఈ గృహాన్ని దీవించు, నువ్వు శక్తి కలిగిన వాడు, ఈ గృహంలో నువ్వు నిలబడు, ఈ కార్యాన్ని నువ్వు జరిగించు అని చెప్పి ప్రార్థన చేసే ఆ ప్రార్థన అనుభవం మనం నేర్చుకోవాలి. వాగ్దానం పెట్టి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ సమస్యకి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సమాధానం ఇవ్వటం ప్రారంభిస్తాడు. దేవుడు నిన్నేం చేస్తాడయ్య అంటే ఉన్నతంగా నిలబెట్టడం ప్రారంభిస్తాడు. రెండోదిగా నువ్వేం చేయాలి? దట్టిని నీవు కట్టుకోవాలి. సత్యం అనే దట్టిని నీవు కట్టుకోవాలి. సత్యం అనే దట్టి అనగా ఏందో తెలుసా? వాక్యం అనే దట్టిని నువ్వు కట్టుకోవాలి. వాక్యము నిన్ను నిద్రలో లేపడిగినా కానీ చెప్పగలిగిన శక్తిని నువ్వు దేవుని ఎదుట పొందుకోవాలి. ఒక ఆమెకు అసలు వాక్యమే రాదండి. హోసన్న మినిస్ట్రీలో ఒక ఆమె ఉంటది, ఆమెకు వాక్యమే రాదు, చదవటమే రాదు. దేవుని ఎదుట కృప పొందుకొని ఆమెను ఇప్పుడు కూడా గదిలిచ్చినా కానీ ఎలా చెప్తూ తెలుసా? ఆది కాండం నుండి నేను ప్రకటన గ్రంథం దాకా చెప్తుంది ఆ ముసలామె. ఏ వాక్యం ఎక్కడున్నా కానీ పళ్ళుతో సహా వచనంతో సహా చెప్తుంది. దేవుని వాక్యము రాకపోయినా వింటుదంట ఆమె. వినాలి, దేవుని వాక్యాన్ని వినండి. వినటం ద్వారా దేవుని వాక్యము మీ హృదయాన్ని ఏం చేస్తుంది తెలుసా? కదిలిస్తుంది. ఆ వాగ్దానాలు మీ మదిలో పెట్టుకొని ప్రతిరోజు ప్రార్థన చేయండి. దేవుణ్ణి గణపరిస్తే చాలు. యాకోబు అంటాడు కదా, నువ్వు నన్ను దీవిస్తేనే నిన్ను విడిచిపెడతాను. అలాగనే నువ్వేం చేయాలి తెలుసా? దేవుని వాక్యాన్ని కూడా, దేవుని యొక్క వాగ్దానాన్ని కూడా గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసే అనుభవం నీవు నేర్చుకోవాలి. ఆ దట్టిని నువ్వు కట్టుకోవాలి. వాక్యం అనే దట్టిని నువ్వు కట్టుకోవాలి. పట్టుదల కలిగి ఉండాలి. పట్టుదలగా నువ్వు ప్రార్థనలో కట్టబడాలి. పట్టుదలగా వాక్యంలో కట్టబడాలి. పట్టుదలగా క్రీస్తులో ఎదగాలి. అప్పుడే నీ జీవితం ఏమైపోతుందో తెలుసా? ఎటువంటి పతనం వైపు నడిపించబడినా కానీ దేవుడు తప్పించి నిన్ను మంచి స్థలంలోనికి నడిపిస్తాడు. రెండోదిగా మనం ఎలా ఉండాలి? సత్యం అనే దట్టిని మనం ధరించుకోవాలి. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. మూడో మాట ఎఫెసీ 6వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. చాలు. ఏమనుంది? మూడోదిగా మొదటిగా శిరస్త్రం అనగా అర్థం ఏంటి? దేవుని యొక్క శక్తిని పొందుకొని దేవుని యొక్క కిరీటాన్ని మనము ధరించుకోవాలి. శక్తి ఎలా కలుగుతుంది అంటే ప్రార్థనా జీవితంలో మనకి శక్తి కలుగుతుంది. రెండోదిగా నేనేం చెప్పాను? సత్యం అనే దట్టి, వాగ్దానం అనే దట్టిని కట్టుకొని మీరు ప్రార్థన ఎప్పుడైతే చేస్తాడో మీ ప్రతి సమస్యకి దేవుడు ఏం చేస్తాడు? పరిష్కారాన్ని దయచేస్తాడు. మూడోదిగా ఏమంటున్నాడో తెలుసా? 2-3 మాటలు దాని ముందు ఉన్నాయి కానీ సమయం లేదు గనక నేను గబిక్కని చెప్పేస్తున్నాను. చివరి మాట, విశ్వాసం అనే డాలును మీరు పట్టుకోవాలి. విశ్వాసం అనే డాలు
ఆ డాలు పట్టుకున్నప్పుడు ఎవరన్నా యుద్ధం చేస్తున్నారు అనుకోండి, డాలు పట్టుకున్నప్పుడు ఆ యుద్ధానికి అదేమైపోతుంది, అడ్డుగా పెట్టుకున్నప్పుడు ఆ ఆయుధం అనేది నీకు తగలకుండా తప్పించుకుంటా. విశ్వాసం అనే డాలు మీరు పట్టుకొని ఉండాలి. ఎందుకో తెలుసా, అది ఉన్నప్పుడు ఏ యొక్క ఖడ్గము నీ మీదకి రాదు, ఏ ఆయుధం నీ మీదకి రాదు, ఏ కత్తి నీ మీదకి రాదు, ఏ ఇబ్బంది నీ మీదకి రాదు. ఈ రోజు నేను మాట్లాడుతున్నాను కదా, అటువంటి విశ్వాసం గనక నీలో ఉంటే, అటువంటి భక్తి గనక నీలో ఉంటే, అటువంటి విశ్వాస జీవితం నీలో గనక ఉంటే, ఏ కత్తి పోటులు నీ మీదకి రావు, ఎటువంటి సమస్యలు నీ మీదకి రావు, ఎటువంటి శత్రువు నీ మీదకి రారు. వచ్చినా కానీ నీలో విశ్వాసం ఉంది. చూసావా, దేవుడు నన్ను విడిచిపెట్టడు, దేవుడు నన్ను వదిలిపెట్టడు, దేవుడు నన్ను బలపరుస్తాడు. ఆ విశ్వాసం ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో, ఏ సమస్య అయినా కానీ, ఏ బాధ అయినా కానీ, ఏ ఇబ్బంది అయినా కానీ, నా ప్రభు పేరట దాని నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ సమస్యల మధ్య ఉన్నా దేవుడు విడిపిస్తాడు. ఎందుకో తెలుసా, నీలో విశ్వాసము ఉంది కనుక. విశ్వాసం ద్వారా నువ్వు దేన్నైనా జయించవచ్చు. విశ్వాసం లేకుండా దేవుణ్ణి చేరుతా అసాధ్యం. అందుకే యేసన్న గారి పాటల్లో ఒక పాట ఉంటుంది కదా, విశ్వాసము లేకున్నా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. విశ్వాసము ద్వారా తన పితరులెందరూ వాగ్దానాన్ని చేయి పట్టి, అంటే విశ్వాసము ద్వారా పితరులు ఏం చేశారు, వాగ్దానాన్ని పట్టుకొని నడిచారు. అబ్రాహాము కాలంలో దేవుడు దేవుని వెలుగుతో మాట్లాడేవాడు తప్ప దేవుడు స్వయంగా కనపడేవాడు కాదు అబ్రాహాము కాలంలో. కానీ అబ్రహాము ఆ మాటకు లోబడ్డాడు. ఈరోజు మీకేదన్నా దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చినప్పుడు దానికి నువ్వు లోబడగలుగుతున్నావా? విశ్వాసముతో ఇదిగో నేను ఈ సమస్య నుండి, కొన్నిసార్లు మనం తప్పు చేస్తున్నప్పుడు మన హృదయాలు మనల్ని గద్దిస్తాయి, మన అంతరాత్మ మనల్ని కొన్నిసార్లు గద్దిస్తుంది. అది చేయకూడదు, అది తప్పు, దాని జోలికి మనం వెళ్ళకూడదు అని చెప్పి కొన్నిసార్లు గద్దిస్తూ ఉంటది మన హృదయం. చాలా మంది దాన్ని పెడచెవిని పెడతారు. ఎప్పుడన్నా గుర్తు పెట్టుకోండి, మనం ఒక పొరపాటు, ఒక తప్పు గనక చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన హృదయం మనల్ని గద్దిస్తుంది. గద్దించినప్పుడు దానికి మీరు లోబడండి. గద్దించినప్పుడు ఆ మనసుకు మీరు అప్పగించుకోండి. విశ్వాసంతో దాన్ని పట్టుకోండి. ఆ సమస్యను చూసి ఈ పరిస్థితి నేను అడ్డు పెడితేనే ఆ సమస్య నా మీద తీరిపోతుందని అటువంటి అపనమ్మకంతో ఉండొద్దు. అది చేయకూడదు అనుకున్నప్పుడు దాన్ని చేయకండి. చేయకుండా ఉంటే చాలు. ఆ విశ్వాసమే నిన్ను గొప్పవాణ్ణిగా చేస్తుంది. ఆ విశ్వాసమే నిన్ను ఉన్నతంగా నిలబెడుతుంది. నీ విశ్వాసమే నిన్నేం చేస్తుంది, ఉన్నతమైన శిఖరాల వైపుకు నడిపిస్తుంది. నీ విశ్వాసమే నిన్నేం చేస్తుంది, గొప్ప స్థితిలోనికి నడిపిస్తుంది. అబ్రహాముని ఎక్కడ పిలిచాడు దేవుడు? తన ఉన్నతమైన దేశం నుండి పిలిచి, దేవుడు వెళ్ళేంత వరకు అబ్రహాముకు తోడుంటాడు. పాత నిబంధనలను ఒక చోట పిలిస్తే దేవుడు మత్తయి సువార్తలోకి వచ్చేసరికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అబ్రహాముని పొమ్మని ఒక చోట చెప్తే ఒక చోట రమ్మని చెప్తాడు. అంటే ప్రారంభంలో ఉందెవరు? దేవుడు. ముగింపులో ఉందెవరు? దేవుడు. కానీ అబ్రాహాము కలిగిందేందో తెలుసా? తన హృదయములో విశ్వాసము ద్వారా అడుగులు వేశాడు. అందుకే అబ్రాహాము విశ్వాసులకు తండ్రి. ఆ మాటలోనే ఉంటది విశ్వాసులకు తండ్రి అని. ఈరోజు మనం ఎలా ఉన్నాం? భక్తి చేస్తున్నామంటే గొప్పతనం కాదమ్మా, ఆ భక్తిలో శక్తి ఉండాలి. దేవుని శక్తి లేకుండా మనం భక్తి చేసిన పరలోకం వెళ్ళలేము. ఈరోజు ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది సమస్యలు పడుతున్నారు. చెప్పుకోలేని బాధలు సేవకులకి చెప్పుకొని ఎంతమంది బాధపడుతున్నారు. నీ సమస్య కారణం ఏంది? నీ సమస్యకి ఇబ్బంది ఏంది? ఎందుకు నీ సమస్య ఈ రోజున అటువంటి పరిస్థితులకు అయిపోతుందో తెలుసా? నీలో దేవుని శక్తి లేదు. రెండోదిగా నువ్వు వాగ్దానాన్ని పట్టి ప్రార్థన చేయట్లేదు. మూడోదిగా నీలో ఏమి లేదు తెలుసా? విశ్వాసం లేదు. ఈ మూడు లేకుండా నువ్వు జీవితంలో ఏ సమస్యని ఎదుర్కొనా లేదు. ఒక సైనికుడికి ఉండవలసిన లక్షణాలు అది.
సైనికుడి వలె నీవు ఉండాలి. ఏ సమస్య అన్న రాని, ఏ ఇబ్బంది అన్న రాని, ఏ ఇరుకన్నా రాని, నీలో ఉండాల్సిందే తెలుసా? నా వెనక ఉన్నవాడు గొప్పవాడని మీరు నమ్మండి. మనం ఎరిగిన దేవుడు గొప్పవాడు. ఆయన స్వరత్వం ఇచ్చి దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. ఆయన రక్షణ ద్వారా దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. ఎవరు కొనుక్కుంటారండి ఈ రోజుల్లో? దేవుని రక్తం ద్వారా, దేవుని యొక్క ప్రాణం ద్వారా ఈ రోజు నీ పాపాలన్నీ పోయినాయి అంటే దానికి కారణం కలిగిన దేవుడు, నిన్ను విడిపించిన దేవుడు, నిన్ను నడిపించే దేవుడు నీ తోడుండగా సమస్యను చూసి ఎందుకు భయపడతావు? బాధను చూసి ఎందుకు భయపడతావు? నీ సమస్య వెనక గొప్ప మేలుందని నువ్వు ఊహించుకోవాలి. అందుకే యజమానుడి గురించి దేవుడు ఉపమానం చెప్తాడు కదా. ప్రారంభంలో మూలవాక్యం చెప్పాం కదా. యజమానుడు గోధుమలు నాటినప్పుడు శత్రువు ఏం చేశాడు? గురుకులు కూడా నాటాడు. గురుకులు నాటినప్పుడు యజమానుడు ఏమంటాడు? గురుకుల్ని గోధుమల్ని రెండింటిని పెరగనివ్వండి, అవి ఒకనొక దినాన వాటన్నిటిని ఏం చేయమంటాడు? గోధుమల్ని గురుకుల్ని వేరు చేసి గురుకుల్ని ఏం చేశాడంట? అగ్నితో కాల్చేశాడు. కనుక నీ సమస్య ఏదైనా సరే, ఈ రోజు మీతో చెప్తున్న పాఠం ఏందో తెలుసా? గురుకుల్ లాంటి సమస్యలు నీలో ఉండొచ్చు, గురుకుల్ లాంటి కన్నీటి బాధ నీలో ఉండొచ్చు, గురుకుల్ లాంటి ఇబ్బందులు నీలో ఉండొచ్చు. కానీ వాటిని చూసి భయపడొద్దు. ఒకనొక రోజు దేవుడు ఏం చేస్తాడంటే వాటిని అగ్నితో కాల్చి నిన్ను ఉన్నతంగా దేవుడు నిలబెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన బతుకు, మన పరిస్థితి దేవునికి అనుకూలంగా ఉండాలి. శక్తిని కలిగి మనము జీవించాలి. మోకరించండి, ప్రార్థన చేద్దాం.